గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ పద్మ అవార్డులో కళారంగానికి విశిష్ట సేవలు చేసినందుకు గాను నందమూరి బాలకృష్ణ, తమిళ నటుడు అజిత్, సీనియర్ హీరోయిన్ శోభితాలకు పద్మ అవార్డులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే సెలబ్రిటీలకు పద్మ అవార్డులు రావటంతో వారు ఇంతకుముందు అందుకున్న అవార్డులు, రివార్డులు, వారు ఇంతకుముందు సాధించిన ఎన్నో విజయాలను సోషల్ మీడియా జనాలు గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పద్మభూషణ్ అందుకున్న అజిత్ గురించి తెలియని విషయాలు, ఆయన ఆస్తిపాస్తులు అన్నీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పద్మభూషణ్ అందుకున్న స్టార్ హీరో అజిత్ ఆస్తిపాస్తులెన్ని, ఆయన ఇప్పటి వరకు తన సినిమాల ద్వారా ఎన్ని ఆస్తులు కూడబెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. కాలీవుడ్లో స్టార్ హీరోగా ఫేమస్ అయిన అజిత్ కేవలం కాలీవుడ్ వరకు మాత్రమే కాకుండా ఇండియా వైడ్గా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అలా సౌత్ స్టార్ హీరో అయిన అజిత్ తాజాగా పద్మభూషణ్ అవార్డు అందుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే అజిత్కి మిగతా హీరోలందరికీ చాలా తేడాలు ఉంటాయి. ఎంతోమంది హీరోలు డబ్బులు ఇచ్చి మరీ అభిమానులను పెట్టుకుంటూ ఉంటారు. కానీ అజిత్ మాత్రం తనకి అభిమాన సంఘాలు ఉండొద్దని అభిమాన సంఘాలను కూడా రద్దు చేశారు. నా కోసం పోరాడితే ఏమీ రాదు, మీ ఫ్యామిలీల కోసం పోరాడాలి అని చెబుతూ ఉంటారు. అయితే అలాంటి హీరో తాజాగా పద్మభూషణ్ అందుకోవటంతో ఆయనకి సంబంధించిన ఆస్తిపాస్తులు నెట్టింట వైరల్గా మారాయి. అజిత్ ఆస్తి విలువ సుమారు 350 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తుంది. అజిత్ తన ఒక్కో సినిమాకి గతంలో 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకునేవారు. అయితే ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఆయన రేంజ్ పెరగటంతో ఒక్కో సినిమాకు 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అలా ఇప్పటి వరకు 350 కోట్ల ఆస్తులు కూడబెట్టిన అజిత్కి చెన్నైలో లగ్జరీ ఇల్లుతో పాటు ఎన్నో స్థిర చరాస్తులు ఉన్నాయట. అలాగే ఆయన కార్ గ్యారేజీలో చూస్తే లంబోర్గిని, ఫెరారీ, ఫోర్చెస్, BMW, మెర్సిడెస్ వంటి ఎన్నో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇక అజిత్కి కేవలం సినిమాలు మాత్రమే కాదు, కార్ రేసింగ్ అంటే కూడా ఎంతో ఇష్టం. గతంలో ఈయన కార్ రేసింగ్లో పాల్గొని గాయాల పాలవటంతో కొద్ది రోజులు కార్ రేసింగ్కి దూరంగా ఉన్నారు. ఇక రీసెంట్గా మళ్ళీ కార్ రేసింగ్ పోటీలలో పాల్గొని దుబాయ్లో జరిగిన కార్ రేసింగ్ పోటీలో 3వ ప్లేస్ సాధించి ఇండియన్ ఫ్లాగ్ని గర్వంగా చేతుల్లో పట్టుకొని ఊపిన వీడియోలు ఇప్పటికీ కూడా నెట్టింట వైరల్గా మారాయి. అలా ఓవైపు సినిమాలు, మరోవైపు కార్ రేసింగ్ చేస్తూ జీవితంలో ముందుకు వెళుతున్నారు అజిత్.